ఈ వీడియోలో ఫిగ్మాని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో అనేది క్లియర్గా చెప్తాను. ఇప్పుడు బ్రౌజర్లో ఫిగ్మా డౌన్లోడ్ అని టైప్ చేయండి. కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫిగ్మా డౌన్లోడ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ ఇదే లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసినా సరే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు డెస్క్టాప్ యాప్ అనే సెక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు మ్యాక్ యూజ్ చేస్తే మ్యాక్ డౌన్లోడ్ చేయండి, విండోస్ యూజ్ చేస్తే విండోస్ డౌన్లోడ్ చేయండి. నేను యూజ్ చేసేది విండోస్ ల్యాప్టాప్, సో నేను డెస్క్టాప్ యాప్ ఫర్ విండోస్ క్లిక్ చేస్తాను డౌన్లోడ్ చేయడానికి. అది డౌన్లోడ్ అయ్యేలోపు ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ యాప్ ఫాంట్ ఇన్స్టాలర్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్ యాప్ వచ్చేసరికి ఏంటి అంటే మనం చేసిన డిజైన్స్ని ప్రోటోటైప్స్ని మొబైల్లో చూసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ యాప్స్లో. ఈ యాప్లో మనం ఆ ఫైల్ని షేర్ చేయొచ్చు, ప్రోటోటైప్ని కూడా షేర్ చేసే ఛాన్స్ అయితే ఇప్పుడు యాప్లో ఇచ్చారు. ఫాంట్ ఇన్స్టాలర్స్ ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న లోకల్ ఫాంట్స్ కనుక మనం డౌన్లోడ్ చేసిన ఆర్ వెబ్సైట్లో యూజ్ చేస్తున్న ఫిగ్మాలో మనకి ఫాంట్స్ కనిపించకపోతే అప్పుడు మనం ఈ ఫాంట్ ఇన్స్టాలర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మన దగ్గర ఉన్న లోకల్ ఫాంట్స్ అనేవి మన ఫిగ్మా ఫైల్లో అనేది ఫిగ్మా యాప్లో కనిపిస్తాయి అన్నమాట. ఫిగ్మా డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే లాగిన్ విత్ బ్రౌజర్ చేయండి. లేదు మొదటిసారిగా యూజ్ చేస్తున్నారు అని అంటే క్రియేట్ వన్ చేయండి. సైన్ అప్ చేయడానికి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి అని అంటే మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు అకౌంట్ని, లేదా అంటే కంటిన్యూ విత్ గూగుల్ అంటే మన జీమెయిల్తో కూడా డైరెక్ట్గా సైన్ అప్ అవ్వచ్చు అనమాట. నేను జీమెయిల్ అకౌంట్తో సైన్ అప్ అవ్వాలనుకుంటున్నాను. సో కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ చూస్ చేసుకున్న తర్వాత కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు అండ్ పర్సనల్ యూస్గా వర్క్ పర్పస్ అని అడుగుతుంది. నేను పర్సనల్ యూస్ అని పెట్టా. ఈ బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత అకౌంట్ అనేది క్రియేట్ అయినట్టే. ఇప్పుడు మనం ఓపెన్ ది డెస్క్టాప్ అంటే మనం ఫిగ్మాని యాప్లో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసిన యాప్లో యూజ్ చేసుకోవచ్చు. ఫిగ్మా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత టీమ్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ దగ్గర టీమ్ ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు, లేదా అంటే డూ దిస్ లేటర్. అండ్ నేను ప్రజెంట్ దీన్ని ఫ్రీ వర్షన్నే యూజ్ చేయాలనుకుంటున్నాను. మీ దగ్గర టీమ్ ఉండి ప్రొఫెషనల్గా వర్క్ చేయాలనుకుంటే మీరు చూస్ ప్రొఫెషనల్ అనేది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత దానివల్ల వచ్చే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. స్టార్టప్ ప్లాన్కి అండ్ ప్రొఫెషనల్ ప్లాన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ప్రజెంట్ నాకు ఈ ఫ్రీ వర్షన్ అనేది సరిపోతుంది అనమాట. సో నేను అందుకని స్టార్టప్ ఫ్రీ చూస్ చేసుకున్నాను.